Camera, action! Celebrating 100 years of Indian cinema. Cut! Roll camera, in one. On Telugu Taranga, it's your baby. Back up! మనం ఇది కథ కాదు గురించి దానిలో ఏమన్నా డైలాగ్స్ కూడా కావాలన్నా కూడా మాట్లాడి మీకు వినిపిస్తాను నేను. దాన్ని బొమ్మ వాయిస్, అది కమల్ వాయిస్ ఎక్కువగా వాళ్ళిద్దరు మధ్యలోనే. ఆ సినిమా గురించి మీరు చెప్పాలంటే ఈయన దర్శకులు బాలచంద్ర గారు త్రూఅవుట్ సినిమాకి మీరు గమనించుంటే ప్రతి సినిమాలోని ఒక రాజబాబునో, రేలంగి, పద్మనాభం గారు, ఇలాగా ప్రతి ఒక్కరికి ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ ఇస్తారు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ కూడాను సినిమాలో కామెడీ మీదే ఆధారపడుతున్నారు. ఎక్కువగా కామెడీకి పెద్దపీట వేస్తున్నారు. అంటే ఒక కమెడియన్ కావాలి. బ్రహ్మానందం గారు ఉంటే త్రూఅవుట్ సినిమాలో మధ్య మధ్యలో అతన్ని వాడుకుంటారు అన్నమాట, అలాగా స్టోరీలో ఇన్వాల్వ్ చేస్తూ. అలాగే ఇక్కడ ఈయన ఏం చేశారంటే సినిమాలో మీకు కమెడియన్ ఉండరు ఇది కథలో. త్రూఅవుట్ కామెడీ బొమ్మే అని మొదలైన కానించి చివరి వరకు బొమ్మే కామెడీ రోలు. ఇద్దరు సంభాషణలు, మధ్యలో జయసూర్య గారు ఇంటరాక్ట్ అవ్వడం, మాట్లాడడం, అదంతా మనం తర్వాత ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ లోని మాట్లాడుకుందాము. ప్రొఫెసర్ గారు. సార్ చెప్పండి. నేను కేసీ అండి, కళ్యాణరావు మాట్లాడుతున్నాను. కేసీ గారు నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి, చెప్పండి సార్. యాక్చువల్గా నేను చదువుకున్న రోజులు చూశానండి అమావాస్య చంద్రుడు, మళ్ళీ ఈ మధ్య అగైన్ ఆన్లైన్ చూశాను. సో అదే ఫీలింగ్ అనమాట, ఫీలింగ్ ఏం మారలేదు. అండ్ వెరైటీగా ఉండింది సినిమా. యాక్చువల్గా మంచి మూవీ అండి అది. అంత సక్సెస్ కాలేదు కానండి, మంచి మూవీ అది. ఎగ్జాక్ట్లీ. అది చాలా పబ్లిసిటీ ఉండింది కానీ అంత సక్సెస్ కాలేదు అది. అవునవును, అందులో అసలు కేవలంగా ఏంటంటే అంత కొత్త యాక్టర్ గా ఆయన కమల్ హాసన్ మంచి యాక్టింగ్ చేశాడు అందులో. అవును, మీరు గమనిస్తే ఆయన కమల్ హాసన్ ఫస్ట్ చూపించేటప్పుడు ఇది ఉంటుంది సార్, ఎలివేటర్. ఆ ఎలివేటర్ సీన్ ని అసలు తీగల శ్రీనివాస్ గారు మంచి డైరెక్టర్. ఆయన దాన్ని ఎలాగా మనకి ఎలివేట్ చేస్తారంటే, ఈ మాటవి ఎంట్రన్స్ అయినప్పుడు గుడ్డివాడు అనుకోదు. అవును, కరెక్ట్. అనుకోకుండా ఏదో టీచ్ చేస్తున్నాడు అనుకుంటుంది. అనుకున్నప్పుడు ఈ ఎవరు అతను లోపలికి వచ్చి ఆ కలజోడు కింద పడిపోయినప్పుడు ఎత్తుకున్నప్పుడు చూసారా, ఆ కలజోడు చూడు కమల్ హాసన్. అవును, పైకెటో చూస్తూ కింద చేతులతో తడుముతా ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది ఆమెకి. అప్పుడు గుడ్డివాడని తను రియలైజ్ అయ్యి అప్పుడు బాధపడి ఇంకా తన కోసం ఉంటుంది. తనేమో ఇంకా రీసెర్చ్ మొదలెట్టింది అనమాట ఈ గుడ్డివాళ్ళ మీద. హైలైట్ ఏంటంటే ఆ సినిమాలో ఎల్వి ప్రసాద్ గారిది కూడా కొంచెం రోల్ బాగుంటుంది. ఆయన మంచి కమెడియన్ గా బాగా చేస్తారా, ఆయనే కదా సపోర్ట్ చేస్తారు తనకి, మాధవికి. అవును. లేకపోతే మామూలుగా ఇప్పుడు మీరు నేనే ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తామంటే మన పిల్లలకి, ఆడపిల్లకి ఒక గుడ్డివాడిని సజెస్ట్ చేయం కదా చూస్తూ. అవును, ప్రేమించాలంటే మనసు తెలుసుకొని ఆయన ఎంకరేజ్ చేస్తాడు. మంచి రోల్ అయింది ఎల్వి ప్రసాద్ గారు, మంచి రోల్ అందులో. మంచి. యాక్చువల్గా సాంగ్స్ కూడా అండి కొంచెం పర్లేదు అనమాట వినడానికి. అన్ఫార్చునేట్లీ అదేం పెద్ద హిట్ కాలేదు అది. ఒక్క పాట మొత్తం సూపర్ హిట్ అయిందండి. అవును. సుమధురము చంద్రుడందిన చందన శీతలమో, సుందరము సుమధురము చంద్రుడందిన దానిలోని మనకి బాలసుబ్రహ్మణ్యం గారిని చూపిస్తారు. అవును, కరెక్ట్. దానిలో ఈయన వైలిన్ ప్లే చేస్తుంటారు కమల్ గారు. అదొకటి. ఇంకోటి కూడా అండి, ఆమెని వర్ణిస్తూ ఇంకో పాట ఉంది యాక్చువల్గా. అది స్లో పాట అండి అది. అదేనది. ఓకే, కరెక్ట్. అది స్లో పాట.
కళకే కళయి అందము ఏకవీరాయని తీయని కావ్యము అని. అవును, కరెక్ట్. సేమ్ లేండి, అదేనండి. సుందరం ఈ పాట మాత్రం బాగా హిట్ అయింది, సుందరం అన్నది. అవును, అదంతా మాకు హిట్ అవ్వలేదు. కానీ అయితే ఒకట్లేండి, ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు గారు నో డౌట్ ఆయన మంచి డైరెక్టర్. పుష్పక విమానం చూడండి కమల్ హాసన్ గారిది, అది అల్టిమేట్లీ అండి. అది ఆ పాత్ర ఇంకా ఆయనే, ఇంకెవరు చేయలేరు. ఇప్పుడు అదే అంటే నేను కంపారిజన్ కని కాదు, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆన్ ద సేమ్ లైన్స్ మీరు చూసారంటే మిథునం వచ్చింది కదా. కాబట్టి మిథునంలో మీకు డైలాగ్స్ అన్ని ఉన్నాయి. సో అంటే ఏంటంటే 2.5 hours వితౌట్ ఎనీ డైలాగ్స్ హీ వాజ్ ఏబుల్ టు టేక్ ద స్టోరీ అలాంగ్ విత్ కమల్ హాసన్ అనమాట. రైట్, కరెక్ట్. అదే ఏ భాష వాళ్ళైనా చూడొచ్చు ఆ సినిమాని. ఎగ్జాక్ట్లీ. భాష లేదు కదా. అవును, అందులో కూడాను ఆయన సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ నాకు బాగా నచ్చింది. ఆయన కూడాను మంచి డైరెక్టర్. బాలచంద్ర గారు మన తెలుగు డైరెక్టర్ కాదు, ఒక దురదృష్టకరం. రెండో అదృష్టం ఏంటంటే మన పక్క స్టేట్ అవ్వడం, మనకి ఆ సినిమాలు రావడం ఒక రకంగా అదృష్టం అండి. అదృష్టం, కరెక్ట్, అది కరెక్టే. అవును, బాలచంద్ర గారు అల్టిమేట్. అసలు ఆయన డైరెక్షన్ లోని ఎంత మంది వచ్చారండి, ఎంత మందిని ఆయన ఎన్ని రాళ్ళని స్థానపట్టి వజ్రాలు చేశాడు ఆయన. అవును, ఒక్కటే ఏంటంటే అంటే అందరూ కొంచెం అంటే ఒక విధంగా మాట్లాడుకునేది కొంచెం సాడిస్ట్ అప్రోచ్ అయింది. ఎప్పుడు హ్యాపీ ఎండింగ్ చేయరు అని చెప్పేసి ఒక ఇది ఉంది. అఫ్ కోర్స్ అన్ని సినిమాలు కాదులేండి. రుద్రవీణ చూసారంటే ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ కదా. కానీ చూడండి మరి, అప్పుడు మరో చరిత్ర అన్న సినిమా హ్యాపీ ఎండింగ్ చేయలేదు, కానీ అది 300 రోజులు ఆడింది. అది కరెక్ట్. అది అదే 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 అంటారు యాక్చువల్గా. అది హ్యాపీ ఎండింగ్ కాదు కాబట్టి 300 రోజులు ఆడిందని ఆయన కూడా చెప్పుకుంటారు అనమాట. కానీ ఆయనకి దొరకడం కూడానండి మనకి తెలుగు సినిమాలోకి వచ్చేపాటికి ఏమవుతుందంటే, ఇప్పుడు ఆయన తమిళ మాతృక, ఆయనకున్న ఆ ఈజు అది మన తెలుగు దానిలో అంత కమాండ్ ఆయనకు ఉండవు. కానీ ఆయనకి మంచి రైటర్ దొరికాయండి ఆయన, గణేష్ పాత్ర గారు. ఆయన సినిమా చాలా వరకు ఆయన గణేష్ పాత్ర గారు మాటలు రాశారు. అద్భుతం. మీకు ఆ చిన్న చిన్న పాత్రలకు కూడా ఆయన ఆ స్క్రీన్ ప్లే రాసి పెడతారు, చాలా బాగుంటుంది. కరెక్ట్, అవును. అక్కడ కొంచెం ఆయనకి ఆ లాంగ్వేజ్ ఇది కాబట్టి ఈయన కాంపన్సేట్ చేశారు అన్నమాట. కరెక్ట్. ఆయన అయితే ఒకటండి, ఇప్పుడు ఆయన బాలచంద్ర గారు మేధావి. అది ఎలా చెప్పగలం అంటే, ఆయన ఏదో దారిపోయే వాళ్ళని ఎవరిని తీసుకురాలి, ఆయన కనిపెట్టగలిగాడు. చూడండి, ఆయన గెస్ట్ చేయడం. కమల్ హాసన్ ఈయన్ని సానపడితే మంచి ఆర్టిస్ట్ అవుతాడు. రజనీకాంత్ మరి చెప్పాలనుకుంటే, మరి రజనీకాంత్ అంత పెద్ద అందగాడు ఏం కాదు కదండి. కమల్ హాసన్ అంటే పోనీ అంత కనబడతాడు, ఆయన గెస్ట్ చేశాడు అనుకోవచ్చు. రజనీకాంత్ ని ఆయన తీసుకొచ్చి ఆయన్ని సానపట్టి ఆయన్ని మంచి ఆర్టిస్ట్ గా తీర్చిదిద్దాడంటే హైలైట్. అది రియల్లీ ఆయన బాలచందర్ యొక్క ఇదే అని చెప్పుకోవచ్చు. అది ఆయన మేధస్సు గొప్పది. కరెక్ట్. పైగా మీకు సినిమాల్లోని ఎక్కువ సినిమాల్లో అండి, ఆయన ఇప్పుడు మిగతా వాళ్ళందరూ తీసే సినిమాల కింద బాలచంద్ర గారి సినిమాలకి తేడా ఏంటంటే, మిగతా వాళ్ళ సినిమాలు ఎక్కువగా రిచ్నెస్ ఉంటాయి. ఈ దానిలోని పెద్ద ఇప్పుడు ప్రేమనగర్ లాంటి సినిమాలో అనుకోండి, మహారాజు లేకపోతే పెద్ద జమీందార్ కొడుకు మంచి అలాంటి పాత్రలు ఉంటాయి. ఈయన సినిమాలు ఎక్కువగా ఏంటంటేనండి మిడిల్ ఫ్యామిలీ. మీరు నాకు పరిచయం ఉన్నంత వరకు కూడా అమావాస్య చంద్రుడు చూడండి, పేదవాడు కమల్ హాసన్, పెద్ద డబ్బున్నవాడు కాదు. అంతులేని కదా, దీంట్లో మిడిల్ ఫ్యామిలీ. ఎవరు కమల్ హాసన్ ఉద్యోగం, అది ఆల్మోస్ట్ లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. అంతులేని కథ అయితే నిజంగా చెప్పాలంటే అంతులేని కథలోని మిడిల్ ఫ్యామిలీ. ఇది నేను చెప్పేది ఇది కథ కాదులో కూడాను మిడిల్ ఫ్యామిలీ. అవును, దేశంగా మిడిల్ ఫ్యామిలీ, కమల్ హాసన్ మిడిల్ ఫ్యామిలీ. ఎందుకంటే దీంతో నాకు ఎక్కువ సంబంధం ఉంది కాబట్టి నేను ఎక్కువ చెప్పగలను, మాట్లాడగలను.
ఏమన్నా కాలర్స్ ఉంటే దయచేసి కాల్ చేయొచ్చు. దీని గురించి మాట్లాడాలనుకున్నా, దీని గురించి మీకు ఏమన్నా చెప్పాలనుకున్నా. ఇది అవర్ గర్ల్ అనే తమిళ్ సినిమాని మొట్టమొదట 1977లో రిలీజ్ చేశారు. ఇది బాలచంద్ర గారు డైరెక్షన్ వచ్చిన సినిమా. దీనికి తెలుగు రీమేక్ ఇది, అంటే డబ్బింగ్ కాదు. 1979లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో నేను విన్నది జయసుధ గారి రోలేమో అవర్గళ్ళలోని వేసిన నటి పేరు ఆవిడ. దీనిలో ఇందాక చెప్పినట్టుగా రజనీకాంత్ గారేమో చిరంజీవి గారి రోల్ అని విన్నాను. సుజాత గారు ఈవిడ రోల్ వేశారు, జయసుధ రోలు. అంతవరకు నాకు తమిళ గురించి అంతవరకు తెలుసు. అయితే తెలుగులోని ఇది కథ కాదు రిలీజ్ అయింది 1979లో. దీనిలోని ఈ బొమ్మ రోలు ఎక్కువగా నాకు సంబంధించింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ బొమ్మని తీసుకొచ్చింది చాలా మందికి తెలియదు. నిర్మాత టి విశ్వేశ్వరరావు గారు ఈ సినిమాకి. దీన్ని లండన్ లో ఉన్నటువంటి డాక్టర్ హెచ్ఆర్ ఘట్టంనేని గారు, హనుమంతరావు ఘట్టంనేని గారు రేడియాలజీ థెరపిస్ట్. ఆయన ఈ సినిమా కోసం ఈ బొమ్మని కొని మొట్టమొదట ఇండియాకి పంపించారు. పంపించేటప్పుడు కూడాను దీనికి ఎక్సైజ్ డ్యూటీ వేస్తారని చెప్పి ఏం ఐడియా చేశారంటే డాక్టర్ తోటి ఒక సర్టిఫికేట్ తీసుకొని, ఆ సర్టిఫికేట్ లో ఈ బొమ్మ ఇచ్చి ఒక పిల్లతో పాటు పంపించారు. ఎక్కడి నుంచి తల్లి పాప వస్తుంటే మానసికంగా ఈ పాపకి ఈ బొమ్మ లేకపోతే ఏడుస్తుంది, డల్ అయిపోతుంది, కాబట్టి మేము సజెస్ట్ చేస్తున్నాము ఈ బొమ్మని తీసుకుని వెళ్ళడానికి. అంటే ఎక్సైజ్ డ్యూటీ పడకుండా ఆ బొమ్మ ఆ రోజుల్లో డ్యూటీ బాగా బాధేవాళ్ళు అనమాట. సో అందుకని దాన్ని తప్పించుకోవడానికి అలా పంపించారట. ఎందుకంటే నేను మళ్ళీ నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి లండన్ వచ్చినప్పుడు లండన్ లో హనుమంతరావు గారి ఇంట్లో ఒక రోజు ఉండడం జరిగింది. ఆయన చెప్పారు, మీరు పంపించారని తెలిసిందండి, ఈ బొమ్మ మరి ఇలాగా ఈ సినిమాలో పెట్టారు కదా అని అంటే అప్పుడు ఆయన చెప్పారు, అవునండి నేనే పంపించాను, అది ఒక ఇటాలియన్ దగ్గర కొన్నాను ఇక్కడ, వెంట్రిలాక్టిస్ట్ అతను ఆయన. అయితే ఈ బొమ్మకి ఒక చెయ్యి ఉండి ఇంకో చెయ్యి లేకుండా ఆ వెంట్రిలాక్టిస్ట్ రెండో చెయ్యిని ఈ స్లీవ్ లో పెట్టి మొక్క కవలికలు, చేత్తో చెయ్యి ఊపడాలు అవన్నీ చేసేవాడట. అది ఆ బొమ్మని, సేమ్ బొమ్మని ఆయన దగ్గర కొని పంపించడం జరిగింది. సో ఇది కథ కాదు ఈ బొమ్మ. తర్వాత ఈ బొమ్మ నా దగ్గరికి ఎలా వచ్చింది అన్నది కూడా చెప్తాను మీకు. అయితే మొట్టమొదట ఈయన మన బాలచంద్ర గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, బాలచంద్ర గారు ఈ లలిత కళల్ని ఏవి వదలకుండా చూపిస్తుంటారు కాబట్టి అందులో ఇది కథ కాదు ఆయన వెంట్రులాకృతం చూసి దీన్ని ఎలా అయినా మనం పెట్టాలి అని చెప్పేసి ఈ మాట్లాడే బొమ్మని ఒక ఫుల్ రోల్ దాంట్లో వాడుకున్నారు. జయసుధ గారు రోల్ ఎంటర్ అవ్వడం, అసలు మన ఆ పిక్చర్ మొదటి నుంచి కూడాను చాలా బాగా తీశారండి. మీకు గుర్తుంటే, ఎవరన్నా గుర్తు చేసుకుంటే, స్టార్టింగ్ లో రైల్లో స్టోరీ ప్రారంభం అవుతుంది. రైల్లో ఒక ఆవిడ యాపిల్స్ లెక్క పెడతా ఉంటుంది, 1, 2, 3 అని ట్రైన్ వెళ్తా ఉంటది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పక్కనే జయసుధ చిన్న పిల్లని ఎవరిలో కూర్చోబెట్టుకొని గాలిలో చూస్తూ ఉంటది. అంటే అప్పటికి ఆవిడికి పెళ్ళయి చిరంజీవి గారు ఇందులో విలన్ రోల్ వేశారు. అందరికీ గుర్తుండే ఉంటుంది చూసిన వాళ్ళకి. అయితే ఆ సినిమాలోని కమల్ హాసన్ గారు ఒక జనార్దన్ అనేటువంటి ఒక మలయాళం అతను అక్కడ ఒక ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటే అదే ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ అయ్యి బాంబే నుంచి జయసుధ గారు వస్తారు. అక్కడ కథ అక్కడ స్టార్ట్ అవుతుంది. అయినప్పుడు అందులోని గణేష్, ఇందులో నటించిన వాళ్ళలో అది గణేష్ పాత్ర గారు కూడా నటించారు. గణేష్ పాత్ర గారు భార్యగా విజయభాను గారు అని అప్పట్లోని ఒక ఎక్స్ట్రా పాత్రలు చేసే ఆమె, మీకు గుర్తుంటే. ఆమె ఈ ఆఫీస్ లో కూడా ఒక క్లర్క్ గా పనిచేస్తూ ఈ కమల్ హాసన్ గారికి జయసుధ గారికి మధ్యలో ఒక వారధిలాగా ఇదంతా కలపడానికి, ఆ ఇల్లు అది చూపించడానికి తను సెట్ చేస్తున్నట్ట. అది అక్కడ రోల్ అది ఆల్రెడీ. అయితే ఈ గణేష్ పాత్ర గారు ఎందుకు చెప్పారంటే, గణేష్ పాత్ర గారు మాటలు చాలా బాగా మంచి, ఆ రోజుల్లో ఇప్పుడు మనకి శ్రీనివాస త్రివిక్రమ్ గారు ఎలాగో అప్పట్లో ఆయన అలాగ మంచి మాటల రచయిత. ఆయన మనకు బాలచంద్ర గారికి దొరకటం మన అదృష్టం. ఎందుకంటే మంచి మంచి సంభాషణలు
వినగలిగాం మన అన్ని సినిమాల్లోని, ఆయన సినిమాల్లోని, బాలచంద్ర గారి సినిమాల్లో చాలా వరకు ఈయనే చేశారు. అయితే ఇందులోని బొమ్మ రోల్ అని చెప్తున్నాను కాబట్టి, బొమ్మ ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ ఆఫీసులోని ఇల్లు కావాలని తను అన్నప్పుడు జయసుధని తన ఇంటికి తీసుకెళ్లి అందాక ఉండండి ఇక్కడ అని చెప్పేసి తన ఇల్లు చూపిస్తాడు. చూపించినప్పుడు ఆ డైలాగ్స్ కూడా మీకు గుర్తుంటే, తను జయసుధ అంటుంది ఈ స్టవ్ కాలుస్తుంది, స్టవ్ వెలిగిస్తుంటే మీ వైఫ్ లేరా అని, స్టవ్ మంటల్లో కాలు చనిపోయిందని చెప్తాడు. ఆ చెప్పే డైలాగ్ కూడా బాగా రాశాడు. ఆ తర్వాత నేను ఒక్కడే కాదు ఇందులో ఉంటుంది, నాతో పాటు ఇంకోటి ఉంటున్నాడు అని చూపిస్తాను అన్నప్పుడు ఈ బొమ్మ స్టార్ట్ అవుతుంది. బొమ్మ తన చేతిలో, కమలాసన్ చేతిలో ఉండి మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు అక్కడి నుంచి పరిచయం చేస్తూ నీ పేరేంటో చెప్పరా అంటాడు. అన్నప్పుడు తను ఆ బొమ్మ వాయిస్లోని ఆ బొమ్మకి ఒక ప్రత్యేకమైన వాయిస్ ఇచ్చాడు. మిగతా సినిమాల్లో కంటే కూడాను ఈ సినిమాలోని కామెడీ వెళ్తాడు. మనకు రాజ్బాబు గారికి ఎలాగో ఒక ప్రత్యేకమైన వాయిస్ ఉంటుందో, ముక్కుతో మాట్లాడతారు ఆయన. అసలు ఒరిజినల్ ఆయన వాయిస్ అది కాదు, కానీ అలా 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 మీరు చూస్తూనే ఉండండి అంది ఆ వాయిస్ ఇచ్చినట్టు ఈ బొమ్మకి ఏంటంటే శ్రవణ్ గారితో ఒక ప్రత్యేకమైన వాయిస్ ఇచ్చారు. అది మీకు ఒక శాంపుల్ గా ఒకటి చూపిస్తాను. ఏంట్రా కాస్త గుర్రు కొట్టకుండా నిద్రపోతారా? అలాగే ఇంటర్వెల్ ముందు ఇది దమ్ము కొట్టే టైం కదా బయటికి వెళ్ళడానికి అనమాట. అలాగా అతన్ని కామెడీగా చక్కగా యూజ్ చేసుకున్నారు ఆయన బాలచంద్ర గారు. బాలచంద్ర గారి గురించి చెప్పాలంటే మనకి ఎన్ని గంటలైనా చాలు. అయితే ఇంకా ఈ సినిమాలోని బొమ్మ మంచి పాత్ర వహించుతుంది. వీళ్ళిద్దరికి లవ్ స్టార్ట్ అవుతుంది, కమల్ హాసన్ కిన్ను జయసుధకి. అయితే జయసుధ ఆల్రెడీ భరణి రోలు శరత్ బాబు గారిని ప్రేమించుతుంది. ప్రేమించాక సంభవం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం, తను కలవకపోవడం జరుగుతుంది. అలా విడిపోతారు. విడిపోయాక ఇక తప్పనిసరి ఎవరో రోల్ తీసుకొస్తే మ్యాచ్ చిరంజీవి గారిని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్నాక అతను చిరంజీవి సుగుణాకర్ రావు రోల్. అతను శాడిస్ట్, భార్యని ఏడిపించేటువంటి రోల్ అనమాట. భార్య ఎంత బాధపడితే అంత సంతోషిస్తాడు. అందుకే దాంట్లోని నాకు బాగా నచ్చిన పాత్ర వీళ్ళన్నిటిలోకి తల్లి లీలావతి గారు రోలు పిక్చర్లో మొదటి నుంచి చివరి వరకు ఉంటుంది. ఆవిడ ఎండింగ్ కూడా ఆఖరికి చాలా గ్రేట్ ఎండింగ్ అండి. అది ఎండింగ్ కూడా మీకు నేను చెప్తాను ఎలా చేశారన్నది మీకు గుర్తుండే ఉంటుంది. ఆవిడ లీలావతి గారు జయసుధ తన కోడలని తెలియకుండా వచ్చి ఇంట్లో పని మనిషిగా చేస్తుంది. ఆ మనవడి మీద ఆప్యాయంతో ఆ మనవడిని అన్నీ చేసి బాత్రూమ్కి వెళ్తే తీసుకెళ్ళడం, కడగడం అన్ని కాడి నుంచి చేస్తుంది. చేసి ఈ స్టోరీ చెప్తున్నప్పుడు ఆ భర్త అని పేరేంటమ్మా అంటే ఇలాగా సుగుణాకర్ రావు అంటది. అంటే ఉట్టి సుగుణాకర్ రావేనా, దుష్టజాతకుడు సుగుణాకర్ రావు కదా అంటది. అంటే సీరియస్ గా చూస్తుంది, నా భర్త గురించి నీకెందుకు అని చెప్పి. అక్కడ కూడా ఇంకా ఏంటంటే భర్తని కొంచెం ఎలకేసి రావడమే చూపిస్తారు. అదేంటంటే మన ఈ హిందూ ధర్మంలోని మన హిందూ దేశంలో ఉంది కాబట్టి అది కూడా చూపించారు ఆయన దర్శకులు. అయితే అది అయిపోయిన తర్వాత ఆవిడ అక్కడికి వచ్చేసి జాయిన్ అయ్యి ఇంతలోకి ఏమవుతుంది, మళ్ళీ శరత్ బాబు దగ్గరకు అవుతాడు. శరత్ బాబు దగ్గరకు అయినప్పుడు మామూలుగా అయితే ఏ తల్లి అయినా సరే కొడుకునే సపోర్ట్ చేస్తుంది. కానీ ఈవిడ లీలావతి గారి రోలు ఆ సినిమాలోని సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేయకుండా ఎందుకమ్మా వదిలేసేసేయి అతన్ని, నువ్వు తీసుకెళ్ళి అతను అంటే అప్పుడు చూపిస్తారు మన సెంటిమెంట్, ఇండియన్ సెంటిమెంట్. మంగళసూత్రాలు తన మెడలో ఉంటాయి. మెడలో ఉంటే అది తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో మునిగేటప్పుడు తీసేస్తుంది అనమాట. అత్తగారు అయ్యింది చేయకూడని పని కూడా చేస్తుంది. కానీ అత్తగారు తనకు తెలియదు జయసుధకి. చివరిలో కూడాను ఆ సినిమా ఎండ్ అయిపోతున్నప్పుడు ఇవి ట్రైన్లో ఇంకో చోటకి వెళ్ళిపోతా ఉంటే ఈ పని మనిషి తక్కువ గొప్పకుంది ఎందుకు అనుకుంటే తెలియదు. కానీ చివరిలో ఆ ట్రైన్లో మనవడు ఈ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వచ్చి అక్కడికి వచ్చి మారుస్తుంటే మనకి సినిమా అయిపోతుంది అండి, ఎండింగ్ అయిపోతుంది.
దర్శకుడు అంతా నాకు బాగా నచ్చిన సినిమా అండి. ఎందుకంటే నా ఈ బొమ్మలోనే కాదు కానీ యాక్చువల్గా కూడా నాకు నచ్చిన సినిమాల్లో ఇది కాదు ఒక మంచి సినిమా. అందులో ఎవరికి వాళ్ళే బాగా చేశారు. మరి అక్కడ తమిళ్లోని ఆవిడ ఎలా చేశారో తెలియదు కానీ ఇందులో దేశంతో మాత్రం చాలా బాగా చేశారు. ఆవిడ ఇక్కడికి అమెరికా న్యూయార్క్ వచ్చినప్పుడు కూడా నేను ఒక చిన్న ప్రదర్శన ఇవ్వడం జరిగినప్పుడు కలిసినప్పుడు దేశంగా గుర్తు చేసుకున్న పాత్ర అబ్బో ఎన్ని సంవత్సరాల విషయం అండి. నేను మాట్లాడే బొమ్మతో ఇక్కడ ఇక్కడ సెటిల్ అయిపోయారని అడగడం అంతా జరిగింది ఆమె ఎప్పుడు గుర్తు తెచ్చుకొని. సో ఇది అయితే ఈ కమల్ హాసన్ గారికి నా దగ్గరికి బొమ్మ ఎలా వచ్చింది కూడా మీకు ఒక చిన్న 1 minute లో చెప్తాను. ఏడిది నాగేశ్వరరావు గారు అందరికీ తెలిసే ఉంటారు. ఆయన సాగర సంగమం ప్రొడ్యూసరు, అలాగే శంకరాభరణం మంచి సినిమాలు తీశారు. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ మద్రాసులోని ఆబిస్బరీలో జరుగుతుంటే దానిలో నా ప్రోగ్రాం పెట్టారు, మాట్లాడే బొమ్మ ప్రోగ్రాం. అప్పటికి నా దగ్గర ఉన్నది నా సొంత బొమ్మ వేరేది. దాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు, సుజాత గారు నటించినటువంటి శ్రీదేవి గారు ఉన్నారు. కానీ ఈ ఒక పాటలో మాత్రం తామర పువ్వు వంటి తమ్ముడు కావాలా అన్న పాటలో నా బొమ్మను పెట్టారు. నేను అప్పుడు 2 రోజులు షూటింగ్కి వెళ్ళాను మద్రాసు. అయితే ఆ సినిమాలో నేను కనబడను. సోఫా వెనకాల అక్కినేని నాగేశ్వరరావు గారికి, సుజాత గారికి మధ్యలో బొమ్మను పెట్టి నేను దాన్ని ఆడించడం జరిగింది. కొన్ని సిగ్నల్లో నాగేశ్వరరావు గారికి చెప్పి చేయించడం జరిగింది అక్కినేని నాగేశ్వరరావు గారికి. అక్కినేని నాగేశ్వరరావు గారు సుజాత గారితో ఒక 2 రోజులు వర్క్ చేశాను నేను అక్కడ మద్రాసులోని అవుట్డోర్ షూట్స్. అయితే అప్పుడుకి లండన్ నుంచి తీసుకొచ్చినటువంటి పెల్హాన్ పర్ఫెక్ట్ కంపెనీ నుంచి నేను ఒక బొమ్మ కొన్నాను. ఆ బొమ్మతో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండగా కమల్ హాసన్ గారు అమావాస్య ప్రెస్ మీట్ లో పరిచయం అయ్యారు. అయిన తర్వాత ఈ బొమ్మ ఇది కథ కాదులో తీసింది ఆయన దగ్గర ఉండిపోయింది. ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఆయన కమల్ హాసన్ గారు ఇంట్లో పెట్టుకున్నాక ఆ బొమ్మని గజ దొంగ అని సేమ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న బొమ్మనే ఎన్టీ రామారావు గారి సినిమాలో కూడా ఉపయోగించి అందులో అప్పుడు మరి కాంటాక్ట్ ఎవరు సడన్ దొరకలేదు, నేను దొరకలేదేమో. వాళ్ళు ఏం చేశారంటే దానికి వాయిస్ అల్లు రామలింగయ్య గారు వాయిస్ ఇచ్చారు. గోల్డ్ మ్యాన్ అని ఎన్టీ రామారావు గారి పేరు గోల్డ్ మ్యాన్ అయితే వెనక నుంచి ఈ బొమ్మ చెప్తా ఉంటది అనమాట. అయితే బొమ్మకి మూమెంట్స్ ఏమి కూడా ఇవ్వలేదు, ఎందుకంటే అప్పుడు దాన్ని వాళ్ళు తీసుకెళ్లి సమ్ రిపేర్ వాళ్ళకి చేతగాక వదిలేశారు. అయితే సాగర సంగమం ప్రొడ్యూసర్ గారి అబ్బాయి రాజా గారి పెళ్లి అయిపోయినప్పుడు నా ప్రోగ్రామ్ అయినప్పుడు కమల్ హాసన్ గారు వాణి గణపతి గారితో అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రామ్ దగ్గర ఇళయరాజా గారిని, సత్యబాబు గారిని వీళ్ళందరినీ నాకు పరిచయం చేస్తూ స్టేజ్ వెనక తీసుకెళ్లి వాణి గణపతి గారిని కూడా పరిచయం చేసి వై డోంట్ యు కమ్ టుమారో మై హోమ్ అని అన్నారు. అలాగంటే వస్తానన్నా. అప్పుడు అన్నారు ఆ బొమ్మ రిపేర్ వచ్చింది, వీళ్ళు గదిలోకి తీసుకెళ్లి వాడారు ప్రసాద్, నువ్వు రిపేర్ చేసుకోగలవా అన్నారు. చేసుకుంటానండి, నాకు రిపేర్ వచ్చు, ఈ బొమ్మలు బాగు చేయడం అంతా. అంటే ఓకే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అని చెప్పేసి అడ్రస్ ఇచ్చేసి వాళ్ళ వైఫ్ కూడా చెప్పి మార్నింగ్ వస్తారు, మనం షూటింగ్కి వెళ్ళే ముందు కలుద్దాం అని చెప్పేశారు. 8కి రండి, నేను నెక్స్ట్ డే మహాబలిపురంలో షూటింగ్ ఉందని చెప్పారు. సరే అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ నా చిన్న స్నేహితుడు కలిసి ఎప్పుడు వెళ్ళిన ప్రోగ్రామ్కి వెళ్ళేవాళ్ళం. మార్నింగ్ 8కి వెళ్తే ఆయన ఆ బొమ్మని తీసి కాసేపు మాట్లాడడానికి అందరిని పరిచయం చేసి, అప్పుడు సుహాసిని గారు కూడా ఉన్నారు ఇంట్లోనే, చారుహాసన్ గారు, చంద్రహాసన్ గారు. అయిన తర్వాత కమల్ హాసన్ గారి ఇంటికి వెళ్ళడం నేను అదే ఫస్ట్ టైం. ఈ ఆవిడతోటి వాణి గణపతి గారితో ఇప్పించారన్నమాట ఆ బొమ్మని. ఇప్పించి అంటే మరి మీరు అక్కడ లండన్ నుంచి తెచ్చారు కదండి, నేను ఏమైనా పే చేయాలంటే నో దిస్ ఈజ్ మై గిఫ్ట్ ప్రసాద్ చూపించాను. అన్నాక ఇక పాపం ఆయన దాని మీద అంతా వస్తుంటే పిక్చర్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి దానికి ఒక గ్లాస్ హౌస్ లాంటిది కట్టించి దానిలో పెట్టారు, దానిలో తీసి ఇచ్చారనమాట. అంత జరిగింది మాకు ఆ సినిమా టైంలోని. తర్వాత అంత ఇంటిమసీ ఉంది కాబట్టి నేను ఇవాళ మీ అందరి ముందు షేర్ చేసుకోగలుగుతున్నాను. ఇక ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక కూడా వచ్చి ఆయన వచ్చిల్లారంటే కానీ నేను కలవలేదు, తర్వాత కలిసే అవకాశం దొరకలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు కుదరలేదు. ఇండియా వెళ్ళినప్పుడు నేను విజయవాడ వెళ్ళడం తప్ప తర్వాత ఎప్పుడు వెళ్ళి ఆయన కలవాల. కలవాల్సిన పని కూడా పడలేదు మనకి, ఏంటంటే ఆయన షూటింగ్లో ఆయన ఉంటారు, మనం ఇట్లా ఉంటాం కాబట్టి కలవలేదు. సో క్లుప్తంగా ఏంటంటే నాకు కొంచెం మిగతా ఈ సినిమా అంటే అమావాస్య చంద్రుడు ప్రెస్ మీట్ నేను చేశాను కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ డే సండే సిల్వర్ స్క్రీన్ లో కమల్ గారు నేను మధ్యలో బొమ్మ పెట్టుకొని ఒక 1/2 పేజీ విజయవాడ ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ గారు ఇంటర్వ్యూ చేసి రాశారు.
ఎలక్ట్రిక్ ప్రైస్ ద షో అని షో గురించి కమల్ హాసన్ అమావాస్యంద్రుడి గురించి మొత్తం అంతా రాశారనమాట. నాకు ఒక తీపి గుర్తులు అవి. అందుకని మీ అందరి ముందు షేర్ చేసుకునే అవకాశాన్ని నాకు ఈ తరంగా యాజమాన్యం పేరు అందరి పేర్లు ఒక్కొక్కరి పేరు చెప్పలేను, కానీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇవాళ మీ అందరితో షేర్ చేసుకోవడానికి. ఈ మ్యారథాన్లో ఒక చిన్న అడుగు వేసేదానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి ఎవ్రీబడి.